పరమశివుని అనుగ్రహం పొందాలంటే నందీశ్వరుని ప్రసన్నం చేసుకోవాల్సిందేనని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు అన్నారు. కాశీ, శ్రీశైలంలో మాత్రమే నిర్వహించే ప్రత్యక్ష నందీశ్వర ప్రాత వ్రత పూజ కార్యక్రమం సిద్దిపేట కైలాసగిరిలో మొదటిసారి నిర్వహించామన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కైలాసగిరి ఆలయ ఆవరణలో నందీశ్వర ప్రాత వ్రత పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రత్యక్ష నందీశ్వరునికి పంచామృత అభిషేకం, శూతకం, అష్టోత్తరం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కైలాసగిరిలో జరుగుతున్న వినాయక నవరాత్రుల పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా నందీశ్వర ప్రదోష వ్రత పూజ నిర్వహించామన్నారు. ఇక నుంచి ప్రతి మాసంలో బహుళ త్రయోదశి, శుక్ల త్రయోదశి రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మొదటిసారి ఎక్కువ మంది జంటలకు అవకాశం కల్పించలేకపోయామని ఇక నుంచి పూజలో పాల్గొనాలనుకునే దంపతులందరికీ అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోసేవాదల్, గణేష్ సేవా సమితి సభ్యులు, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. పద్మపురాణం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వృక్షరాజాలు ఏంటంటే ఏకబిల్వం, నాగమల్లి, కదంబ, పారిజాతం. ఈ వృక్షరాజాల కింద నేను శివపరివార క్షర ప్రతిష్ఠ మంటపం అనేది ఏర్పాటు చేసుకొని దాదాపు 9 సంవత్సరాల నుండి ప్రతిరోజు అభిషేకం అయ్యగారు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే నంది శివుడు తొందర వరమియ్యాలి అంటే నందిని పట్టుకోవాలి. చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ఈ విషయాన్ని తెలుపుదామన్న ఉద్దేశంతో ఈసారి నంది ప్రదోష వ్రత పూజ తీసుకొని జరపడం జరిగింది. ఈ టైం లేకుండే కాబట్టి కొద్ది జంటలకి అవకాశం కలిగింది. ఇది ప్రతి నెలకు 2 వస్తాయి, బహుళ త్రయోదశి, శుక్ల త్రయోదశి. కాబట్టి మళ్ళీ వచ్చేది 30వ తారీఖు వస్తుంది. కాబట్టి ఆ రోజు భగవంతుడు మాకు అనుకూలంగా ఇస్తే పెద్ద ఎత్తున చేద్దాం ఒక ఆలోచన ఉన్నది. కాబట్టి గణేష్ నవరాత్రులలో ఇక్కడ కైలాసగిరి నందు 9 రోజుల నుంచి గణేశునికి అభిషేకము 11 రకాలతోని, పూర్ణాహుతి గిట 32 ద్రవ్యాలతోని చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో ఈ నవరాత్రి రోజున ఈ మన నందీశ్వర బహుళ త్రయోదశి వ్రత దీక్ష అని చెప్పి మనకు తెలియడం జరిగింది. ఇది మన మొరంశెట్టి రాములు గారు మాకు తెలియజేసినారు. అందువల్ల దీన్ని చేసుకుంటే ఫలితం బాగుంటుంది. నందీశ్వరునికి మోదాలు చేసుకుంటే శివుడికి తొందరగా మనం శీఘ్రంగా కరుణిస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అందువలన ఇది కాశీలో మరియు శ్రీశైలంలో నెలకు 2 సార్లు జరుగుతుంది. సిద్దిపేటలో ఫస్ట్ టైము ఇక్కడ మనం జరగడము, దీనికి అందరి సహకారం వల్ల దీన్ని ఇంత గొప్పగా జరుపుకోవడం జరిగింది. మరియు దీనికి ప్రత్యేకించి మొరంశెట్టి రాములు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.